Yeah, people are actually loving the character of Sumati, the Amari get-up, and I'm so happy. And thank you so much, Andhra and Telangana people, for accepting me and showering me with all your love. Thank you so much. Andariki, thank you so much. సుమతి శతకం సుమతి ఇట్రా సుమతి ఇట్రా కొంచెం రాయలసీమ మా సుమతి హిట్ కొట్టేసింది. సుమతి శతకం ఈరోజు 13 సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి. ఈ 13 సినిమాల్లో మా వరకు మేము కృషి చేసి ప్రమోషన్కు ముందుకు తీసుకెళ్ళిపోయాము. సో ఈరోజు 11 గంటల షో తర్వాత మాకు వచ్చిన రెస్పాన్స్ ఏందిరా అంటే అద్దరిపోయింది, బ్లాక్ బస్టర్. సో ఈరోజు ఈవినింగ్ నుంచి మొత్తం మీ ఫ్యామిలీతో సహా వచ్చి అందరూ థియేటర్లో సుమతి శతకం అనే సినిమా చూడొచ్చు. చాలా ఏళ్ల తర్వాత సెన్సార్లో ఒక కట్ కూడా లేకుండా సినిమా చూసిన వెంటనే సర్టిఫికేట్ ఇచ్చేసినారు. అంత నీట్ సినిమా, అంత పద్ధతైన సినిమా. ఎక్కడ కానీ బూతులు ఉండవు, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు. సో ఫ్యామిలీ అందరూ వచ్చి ఖచ్చితంగా చూడొచ్చు. ఫిబ్రవరి 6 సుమతి శతకం బ్లాక్ బస్టర్ కొట్టేసింది. సో ఇది యాక్చువల్లీ సంక్రాంతికి రావాల్సిన సినిమా. అక్కడ పెద్ద పెద్ద పోటీ ఉంది కాబట్టి కొంచెం ఆగి ఫిబ్రవరి 6కి వచ్చినాము. లేట్ అయినా పర్లేదు. సుమతి శతకం అనేది అన్న ఆల్రెడీ చేసేసారు. అంటే క్లైమాక్స్లో నాకు పిలిచి, అరే నువ్వు ఎక్కడికి వెళ్ళేవారా ఇన్ని రోజులు, నీకు మంచి క్యారెక్టర్ ఇచ్చేవాడిని కదా అని చెప్పి ఈ సినిమాలో సుమతి శతకం నన్ను తిట్టి, ఎదవా ఎక్కడ పోయారా మన దాంట్లో క్యారెక్టర్ ఉందని చెప్పి ఇచ్చిన మా అన్నకి నేను ఇప్పుడు రుణపడే ఉంటాను. నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అది ఫస్ట్ డైలాగు లాస్ట్ డైలాగ్ నాతోనే స్టార్ట్ అవుద్ది, నాతోనే సినిమా మొత్తం నిజం తెలుస్తుంది అనమాట. ఈ అన్నకి అంటే నేను 70mm స్క్రీన్ మీద చూసుకున్నది మా నాయుడు అన్నే. అంటే ఇప్పుడు కాదు అన్నతో నా పరిచయం 5 సంవత్సరాల పరిచయం. కానీ అది ఏంటంటే ఆ భగవంతుడు లాస్ట్లో ఏమో మరి ఎక్కడ వెళ్ళడానికి నాకు మాత్రం ఇచ్చినందుకు నీకు చాలా చాలా రుణపడి ఉంటాను అన్నయ్య. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి కానీ ఏంటని చెప్పలేను. కానీ నాకు చాలా నాయుడు అన్న. అదంతే, ఇక అంతకు మించి బాగా చేస్తాడు. మంచి ఆర్టిస్ట్, డెఫినెట్గా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే తను అంటే మేము వేరే టీవీ షోస్లో కూడా మనల్ని చూశాను, యూట్యూబ్లో కూడా బాగానే ఫేమస్. ఏం చెప్పించినా తక్కువ దాన్ని హిలీరియస్గా చేయగలడు. సో మంచి కామెడీ సెన్స్ ఉంది, మంచి కామెడీని అవుతాడు. ఎంకరేజ్ చేయండి వీలైతే. థ్యాంక్స్. ఆడియన్స్తో సినిమా చూడడం అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా నేను ఒక ఆడియన్నే. ఎందుకంటే ఆడియన్తో ఎప్పుడు చూసినా అది ఎప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తాం మనం. ఎందుకంటే ఈరోజు అంటే నేను డైరెక్టర్ని, కానీ అంతకుముందు నేను ఒక ఆడియన్నే. ఎలా చూడడం, నేను డైరెక్టర్గా అక్కడ ఉండడం నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని చెప్తుంటే అది నాకు కొంచెం ఆ ఎనర్జీ వేరు ఉంటుంది కదండి. సక్సెస్ కొట్టామంటే ఎనర్జీ ఎప్పుడు అది వేరే లెవెల్. అది అమర్దీప్ గారి యాక్టింగ్ అంటే మీరు స్టోరీ రాసుకున్నప్పుడు స్క్రీన్ పైన చూసుకున్నప్పుడు రెండు ఒకేలా ఉందా, ఏదైనా ఎనీ డిఫరెన్సెస్? అయ్యో, నేను స్టోరీ ఏదైతే ఎనర్జీ అనుకున్నానో ఆ ఎనర్జీ అయితే 100% అయితే ఆయన ఇచ్చారు. అది నిజంగా అమర్దీప్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన మధ్యలో చిన్న ఫైట్ సీన్లో మధ్యలో ఆయన హ్యాండ్ బ్రేక్ అయింది. అయినా కానీ ఏ రోజు నేను హ్యాండ్ బ్రేక్ అయింది చేయలేను అని అనుకుంటా ఎవ్రీడే చేశాడు ఆయన. నిజంగా ఆ విషయంలో ఆయన గ్రేట్. మంచి ప్యాషనేట్ ఉంటారు కదా, అలా అనమాట. ఆయన కష్టపడే వ్యక్తి ఆయన. వాట్ అబౌట్ హీరోయిన్? హీరోయిన్ గురించి ఏం చెప్పాలండి, అందమైన అమ్మాయి, చాలా కష్టపడి చేసింది. తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకున్న అమ్మాయి. ఏదైతే మేము ఎవ్రీడే సాయంత్రం మేము సీన్లు పంపిస్తే నైట్ అంతా చదువుకొని ఉదయం నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా ఇచ్చింది అమ్మాయి. నిజంగా అమ్మాయి మంచి హీరోయిన్ అవుతుందని తెలియదు. ఇందులో మాకు బాగా నచ్చింది మెయిన్ కామెడీ. మన మహేష్ విట్టా గారు కానీ శ్రీతేజ గారు కానీ వీళ్ళతో ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేస్తారా, లేకుంటే సరదాగా నడిచిపోయిందా? అంటే యాక్చువల్గా మహేష్ విట్టా గారితో అయితేనేమి, మన తేజ గారు అయితేనేమి, వాళ్ళు నాకు ఇప్పుడు కదండి, ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ వాళ్ళు నాకు. అలాగే ఫ్రెండ్స్ ప్రకారంగా నేను క్యారెక్టర్ ఇవ్వలేదు. బట్ నాకు వాళ్ళు ఈ క్యారెక్టర్ సరిపోతారు అనిపించి నేను వాళ్ళకి ఇచ్చాను. కానీ వాళ్ళ వల్ల నాకు హెల్ప్ అయి జరిగింది తప్ప ఏ రోజు నాకు విషయం అవ్వలేదు. వాళ్ళు నాకు ఇప్పుడు సపోర్ట్ చేశారు. ఎందుకంటే నాది వేరు వాళ్ళది వేరు కాదు, వాళ్ళది అనుకునే చేశారు. నాకంటే ఎక్కువ వాళ్ళే దానికి ఎక్కువ ఏమంటారు దాన్ని ఎనర్జీ ఇచ్చారు వాళ్ళు నాకు. ఆ విషయంలో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఫైనల్గా సుమతి శతకం గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? సుమతి శతకం సినిమా అయితే మేము కష్టపడి చేసాము. అది మీకు ఇష్టం అవుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చూడొచ్చు. హెల్దీ కామెడీ. సో మీరు చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో నచ్చే సినిమా అయితే చేసాము. మీరు కామెడీని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వ్యూల్ బ్యాంక్ అయితే అది చాలా గూస్ బంప్స్ వస్తాయి. డెఫినెట్గా సినిమా చూడండి. థ్యాంక్ యూ ఆంధ్ర తెలంగాణ జనాలు. లవ్ యూ ఆల్ ఓవర్. మొత్తం మీరంతా నా మనసులు.
మన సినిమా అనుకొని చూడండి. థ్యాంక్ యూ ఆల్. తో చూశాను, అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళతో చూశాను ఈరోజు. సో జనరల్ పబ్లిక్ చూడడం చాలా బాగుంది అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా నాకు ఇది వచ్చిన రెస్పాన్స్ నాకు చాలు. సో అందరూ బాగా చేసావు అన్నారు, నేను బాగా కనిపించాను అన్నారు, సినిమా బాగుంది అన్నారు. మంచి పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ హ్యాపీనెస్ చాలు, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఒక్క ఛాన్స్ వచ్చింది. ఐ థింక్ సంపూర్ణంగా ఇంకా వచ్చిందా లేదా అనేది తెలియాలి. వస్తాయి నాకు తెలిసే నమ్మకం ఉంది. బట్ చాలా హ్యాపీగా ఉంది అలా చూసుకోవడం. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు సుమతి శతకం ఈరోజు ఆ ఛాన్స్ నించోబెట్టింది. అవును, యా అది 1-on-1 ఆన్ స్క్రీన్ లో మేము అనుకున్నాం. సూపర్ ఉంది మూవీ, సూపర్ ఉంది, చాలా బాగా చేశారు, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. మీలాంటి వాళ్ళు చూసి చెబితేనే కదా మరి నాతో చెప్పడం కదా. చాలా బాగా చేశారు, చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ. తప్పకుండా అందరూ చూడాలి, చాలా బాగుంది. తప్పకుండా అందరూ కూడా ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో వెళ్ళి థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూడాలి. సినిమా అయితే చాలా బాగుంది. మేఘన. థ్యాంక్ యూ అమ్మా, పేరు బాగుందమ్మా. అదే బేసిక్గా నిన్న మీరు అందరూ వచ్చారు, మన సెలబ్రిటీ ఫ్రెండ్స్తో షో జరగడం జరిగింది. కాకపోతే ఈరోజు మేము జనరల్ పబ్లిక్తో సరదా కూర్చొని చూసాము. వాళ్ళతో చూస్తున్నప్పుడు ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే, బేసిక్గా వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, వాళ్ళ ఎగ్జైటింగ్ చిన్న మేము వేసే పంచులకి ఆ జరిగిన జోక్స్కి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మేము మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాంటి అనుభూతిని ఎప్పుడు పొందలేదు. బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. చాలా బాగుంది. ఇలాంటి ప్రతి ఎక్స్పీరియన్స్ మీ థియేటర్లో ఉంటుంది. డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ వెళ్ళి మా యొక్క సుమతి శతకాన్ని చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. హాయ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఫ్రెండ్ వాడి డ్రీమ్ అనమాట సినిమా సినిమాలో నా కోసం టికెట్లు తెగాలి అని చెప్పి ఈరోజు నా ఫ్రెండ్ అమర్ కోసం టికెట్లు అందరు బుక్ చేసుకొని సినిమా చూడడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నా ఫ్రెండ్ చాలా మంచి సినిమా తీసేయడం నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి హ్యాపీగా వీకెండ్ సినిమా చూడొచ్చు. క్లైమాక్స్ ట్విస్ట్ కానీ అండ్ అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ కామెడీ కానీ సాంగ్స్ కానీ అన్నీ అదిరిపోయాయి. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్ అమర్దీప్ చౌదరి అండి, హార్ట్ఫుల్గా చెప్తాను. అండ్ ఈ సినిమాలో తేజ అండ్ అమర్ కాంబినేషన్ అదిరిపోయింది, మహేష్ విట కాంబినేషన్ అదిరిపోయింది. సినిమాలో ఏమీ లేదు అనడానికి ఏం లేదు, ప్రతి ఒక్కటి కవర్ చేశారు డైరెక్టర్. ఇందులో ఒక క్యారెక్టర్ హరియానా గారు చేయాలి, అది మిస్ అయినందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంది. చూస్తున్నాను, అయ్యో నేను ఎందుకు లేనైనా బాధపడుతుంది. అది ఏ క్యారెక్టర్ మీరు సినిమా చూసి మీరు గెస్ట్ చేయండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అమర్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వరా, ఒక్క ఛాన్స్ అది ఏ క్యారెక్టర్ మిస్ అయిందో మీరు చూసిన వాళ్ళ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అమేజింగ్. ఒక్కసారి సక్సెస్ సెలబ్రేట్ చేస్తూ మరోసారి నా కుట్టి అందరికి అదిరిపోయిందండి. ఫ్యామిలీతో వెళ్ళి తప్పకుండా చూడండి సినిమా. మాదిగా జనరల్ పబ్లిక్